చూడండి ఫ్రెండ్స్, ఈ సెలేరియో వెహికల్, ఇది సెలేరియో వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ కాదండి, ఇది కీ పెడితేనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, అది అలారం, ఇది అంటే హెడ్ లైట్, ఇది ఆటో ఆఫ్, రన్నింగ్లో ఆఫ్ చేయడానికి వస్తుంది. అయితే మనం వెహికల్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, మనకు మీటర్ల దగ్గర ఇక్కడ కనిపిస్తుంది. పవర్ విండోస్ ఇక్కడ ఉంటాయి. ఇది రైట్ సైడ్ పవర్ విండో చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ది పవర్ విండో చూడండి. ఇది సిస్టమ్ FM వస్తుంది ప్రజెంట్ అయితే. ఇది స్క్రీను ప్లస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఏసీ అండి, ఇది ఏసీలో కూలింగ్ అడ్జస్ట్మెంట్స్. ఇదేమో మనకు ముఖానికి కాళ్ళకు చేతులకు వచ్చేటందుకు ఇట్లా అడ్జస్ట్మెంటు. ఇక్కడైతే చూసారు కదా, ఇది చార్జరు. వెహికల్ డాష్ బోర్డ్ ఇట్లా ఉంటుంది, లోపల మీటర్ రీడింగ్ ఇట్లా ఉంటుంది. ఇది ఏసీ ఇక్కడ వస్తుంది ఇట్లా. ఇక్కడ ఇది డాష్ బోర్డ్, ఇది ఏసీకి సంబంధించి స్టీరింగ్, ఇది సిట్టింగ్, ఇది బ్యాక్ సైడ్ సీట్. ఇక్కడ 2 పవర్ విండోస్, అలాగే ఇక్కడ 2 పవర్ విండోస్. ఈ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ విండోస్ పవర్ స్టీరింగ్ అండి. ఇది వచ్చేసి మనకు గేర్ దండ అంటారు కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలాగే ఇట్లా వేస్తారు రివర్స్ గేర్. రివర్స్ గేర్ వచ్చినప్పుడు ఇట్లా డిస్ప్లే కనిపిస్తుంది చూడండి. మామూలుగా మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఇదండి సెలేరియో వెహికల్. దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, ఇటు ఒకటి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ దాంట్లో పర్ఫెక్ట్గా ఇచ్చాడండి ఎయిర్ బ్యాగ్స్. ఇది రూఫ్ టాప్ లైట్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా సెలేరియోలో డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను మీకు ఇంకేదైనా కావాలంటే ఐడియా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.